ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఒక రివ్యూ లాగా కథనం కనిపిస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ భిన్నంగా ఓటర్ పల్స్, ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ, ఎన్నికలను బట్టి మారుతున్న ఆధిపత్యం. విషయం ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే ఏదో పేదోళ్ళు ఉండేది అని అనుకుంటారు చాలామంది. మొత్తం బస్తీలే. ఇక్కడ దాదాపుగా 1,00,000 ఓటర్లకు పైన ముస్లింలు ఉన్నారు. దాదాపు బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు కలుపుకుంటే వాళ్ళ మెజారిటీ ఓట్లు వాళ్ళే. దాదాపు 70-80 వేలు ఆ పైన ఉండే వాళ్ళే. ఎస్సీలు దాదాపు 15,000, 20,000 మంది వాళ్ళు ఉన్నారు. ఎస్టీలో 10,000 మంది ఉన్నారు. క్రిస్టియన్ మైనార్టీ ఓటు దాదాపు ఒక 19-20 వేల మంది ఉన్నారు. ఇట్లా మెజారిటీ ఓటు బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటు బ్యాంకే దాదాపు 90% ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ వైపు, పార్లమెంట్ ఎన్నికల్లో మరో పార్టీ వైపు మొగ్గు. బస్తీలు, కాలనీలు, మైనార్టీలతో భిన్న వర్గాలు, విభిన్న అభిప్రాయాలు, పెద్ద సంఖ్యలో ఉండే సినీ కార్మికులు. ఉప ఎన్నికలో ఎవరి మొగ్గు ఏ పార్టీకో. టోటల్గా ఇది మొత్తం కాలనీలు, బస్తీల కలయికతో ఉండేటువంటి నియోజకవర్గం. దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 4 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇగో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లన్నీ. షేక్పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో షేక్పేటలో బీఆర్ఎస్కి 9,870 ఓట్లు వస్తే, మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్కి 11,175 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 4,000 పడ్డాయి. ఎర్రగడ్డ డివిజన్లో 12,961 బీఆర్ఎస్కి వస్తే 9,536 కాంగ్రెస్కి వచ్చినాయి. ఇట్లా డివిజన్ల వారీగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ ఓట్లు. కానీ ఈ అసెంబ్లీని మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి ఈక్వేషన్ మారిపోయింది. మొన్న పార్లమెంట్లో సికింద్రాబాద్ నుంచి ఎవరైనా కిషన్ రెడ్డి గెలిచిండు కదా. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిండు. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి మెజారిటీ రాలి. 25,000, 26,000 మెజారిటీ తగ్గింది. ఇక్కడ కాంగ్రెస్కి ఇక్కడ మెజారిటీ వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. అంటే 2023 ఎలక్షన్స్లో గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ నియోజకవర్గంలో పార్లమెంట్కి వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్. మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ సెకండ్ ప్లేస్. పర్టికులర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికి వస్తే సో ఈక్వేషన్ మారుతూ వస్తున్నది. మరి ఈసారి ఎట్లుంటుంది అన్నది ఒక పెద్ద చర్చ. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే. అసెంబ్లీ ఎలక్షన్లు ఆనాడున్న సిచ్యువేషన్స్, పార్లమెంట్ ఎలక్షన్లు కేంద్రము అక్కడ ఉన్న పరిస్థితులు, వీటి ఆధారంగా పడ్డ ఓట్లు. ఇప్పుడు మళ్ళీ ఇది బై ఎలక్షన్. దీనికి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అసలు పోయిన ఎలక్షన్స్కి 2023 అసెంబ్లీ ఎలక్షన్లకి, పార్లమెంట్ ఎలక్షన్లకి సంబంధం లేనటువంటి ఎలక్షన్ ఇది. సో కాబట్టి ఈసారి రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది చూడాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో షేక్పేట్ ఒకటి. సుమారు 55,000 మంది ఓటర్లు ఉన్న ఈ డివిజన్లో మైనార్టీలు అధికంగా ఉంటారు. కాలనీలు, బస్తీల కలయికతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. దిగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఇక్కడ ఉంటారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వైపుగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఈసారి ఎంఐఎం మద్దతు కూడా ఉన్నందున ఉప ఎన్నికలో తమదే పైచేయని కాంగ్రెస్ అంటోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు షేక్పేటలోనే అధికంగా ఉన్నారని, వారంతా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఉన్న సానుభూతితో తమకే ఓటేస్తారని బీఆర్ఎస్ చెబుతోంది. పీసీ, ఓసీ ఓటర్లు తమ వైపు ఉన్నారని బీజేపీ అంటోంది. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన డివిజన్ బోరబండ. మైనార్టీలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ఈ డివిజన్లో పట్టు సాధించడం అన్ని పార్టీలకు కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ 62,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2020 జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఎక్కడ? ఎర్రగడ్డేనా ఇది? బోరబండ. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మళ్ళా ఈక్వేషన్ మారిపోయింది. రహమత్ నగర్, ఎర్రగడ్డకు ప్రత్యేక స్థానం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్గా రహమత్ నగర్కు ప్రత్యేక స్థానం ఉన్నది. సుమారుగా 65,000 మంది ఓటర్లు ఉన్న ఈ డివిజన్లో మైనార్టీలు 60% ఉంటారు. వీరితో పాటు పేదలు, బీసీలు ఉండే బస్తీలే అధికం. దివంగత నేత పి జనార్దన్ రెడ్డి తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన ఎస్పీఆర్ హిల్స్లో సుమారు 23,000 మంది ఓటర్లు ఉంటారట. కార్మిక నగర్లో 21,000 మంది ఉంటారట. జవహర్ నగర్, ఓం నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ వంటి బస్తీల ఓట్లు కూడా చాలా కీలకం.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించిన ఓటర్లు 2020 గ్రేటర్ 23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లేసిరు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్కు భారీ మెజారిటీ ఇచ్చిరట. ఈసారి ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలంతా ఇక్కడే మోహరించారు. ఇక ఎర్రగడ్డ డివిజన్లో బస్తీలతో పాటు కొన్ని కాలనీలు ఉన్నప్పటికీ ఇక్కడ మైనార్టీలే కీలకం. సో ఇట్లా ఏరియాస్ ఉన్నాయి. విద్యావంతులు సినీ కార్మికులు ఉన్న ఏరియా ఈ వెంగళరావు నగర్, సిద్ధార్థ నగర్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా బస్తీలు ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడలో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఇట్లా మొత్తం అంతా కలగాపులగం అన్నట్టుగా ఈ నియోజకవర్గం ఉంటుంది. అన్ని రకాల ఓటర్లు ఉంటారు. బస్తీ వాళ్ళు ఉంటారు, పై స్థాయిలో ఉన్న సినిమా హీరోలు వాళ్ళు కూడా ఇందులో ఓటర్లుగా నమోదు చేయబడి ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఏదేమైనా బై ఎలక్షన్ అంటే కొంత అధికార పార్టీకి ఫేవర్గానే ఉంటుంది. దట్టు ఇప్పుడు ఒక 5 నెలలను 4 నెలలను ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంటే ఈక్వేషన్ వేరే ఉండొచ్చు. ఇంకొక 3 సంవత్సరాల పాటు మళ్ళీ వీళ్ళే పరిపాలించారు. 3 సంవత్సరాల 2 నెలల పాటు ఇప్పుడు ఈ గవర్నమెంటే పరిపాలించాల్సి ఉంటుంది. జనరల్గానే ఎంత భయంకరంగా పరిపాలన ఉన్నా ఏమున్నా కొంత అధికార పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఒక 20-30% ఓటర్లు మొగ్గు చూపుతారు. అది ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్కి అడ్వాంటేజ్. నవీన్ యాదవ్కు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన లోకల్. తను లోకల్ కావడము, వాళ్ళందరితో ఆ బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలతో సంబంధాలు ఉండడం, ఇవన్నీ కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ రౌడీ అనే ఒక దాన్ని తీసుకొస్తున్నది, కానీ కేటీఆర్ బంగారు పల్లెంలో కాంగ్రెస్కి కట్టబెడుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే బంగారు పల్లెంలో తీసుకొని కాంగ్రెస్కి ఆ సీట్ అప్పచెప్తున్నాడు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లి బఠానీ, బిట్స్ పిలాని అని ఎట్లాగైతే మల్లన్న కట్టబెట్టిండో ఆయన ఎత్తుకున్న దాంతో కథం అయిపోయింది. ఆ రాకేష్ రెడ్డి ఓడిపోయిండు. మనోడు స్ట్రాటజీలు ఇట్లే ఉంటాయి. ఇక మళ్ళీ ఎవడో రాసిచ్చిండు, ఇప్పుడు రౌడీ అని మళ్ళీ స్టార్ట్ చేసిండు. అది ఏమవుతుందంటే ప్రజల్లో మరింత సానుభూతి, ఈమెకు రావాల్సిన సానుభూతి నవీన్ యాదవ్కి వచ్చేలాగా చేస్తుంది. అదే జరుగుతున్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ తప్ప ఇంకా వాళ్ళకి ఒక ఆప్షన్ లేకుండా పోయింది. తెలివికల్లోడు అయితే, రాజకీయ నాయకుడు అయితే, లీడర్ అయితే కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది, 2500 ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఇట్లా వాటి మీద ప్రచారం చేయాలా, దాన్ని ఉపయోగించుకోవాలా. అది లేకుండా నువ్వు రౌడీ అంటే వాళ్ళు ఎవరి మీద రౌడీజం చేసిరు, ఎవరిని చంపారు, అది నువ్వు మాట్లాడి మరింత సానుభూతి వచ్చేలాగా చేస్తున్నది. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ని, మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాం, బీఆర్ఎస్ని ముంచడానికి ఎవడో అక్కర్లేదు, ఒక కేటీఆర్ చాలని. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా గదే జరుగుతున్నది. బంగారు పల్లెంలో కాంగ్రెస్కి అప్పచెప్తున్నాడు.